ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ రోజు మనం చెప్పుకోబోయే విషయం సామాన్యం అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం మన జీవితం మీద అసామాన్యం. మనందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, అన్నింటికంటే ముఖ్యంగా మనశ్శాంతి కావాలి. ఇవన్నీ దక్కాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని పూజలు చేస్తున్నాం. కానీ ప్రతిరోజు రాత్రిపూట మనకు తెలియకుండానే మనం చేసే ఒక చిన్న పొరపాటు మనం సంపాదించుకున్న పుణ్యాన్ని, మన ఆరోగ్యాన్ని, మన మెదడులోని ప్రశాంతతను ఎలా హరించివేస్తోందో మీకు తెలుసా? సాక్షాత్తు ఆ గోపాలుడే, ఆ కృష్ణ పరమాత్ముడే నిద్ర గురించి, మనం పడుకునే దిశ గురించి చేసిన హెచ్చరిక ఇది. ఈ కథనం పూర్తిగా వినండి. మీ జీవితంలో జరిగే మార్పును మీరే గమనిస్తారు. ముందుగా మన సనాతన ధర్మాన్ని, మన పూర్వీకులు అందించిన ఈ విజ్ఞానాన్ని 10 మందికి పంచే ప్రయత్నంలో ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న సహాయం ఈ మంచి విషయాన్ని మరికొందరి దాకా చేరుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా జగద్గురువు కృష్ణయ్య పాదాలను స్మరించుకుంటూ కథలోకి వెళ్దాం. ఓ ప్రియ భక్తా, నీవు ప్రతిరోజు చేసే అతి ముఖ్యమైన పని నిద్ర. కాని నీవు పడుకునే దిశ నీ మనశ్శాంతిని, నీ ఇంట్లోని ధన ప్రవాహాన్ని ఎలా నిరోధిస్తుందో నీకు తెలుసా? నీవు రాత్రిపూట తెలియకుండా చేసే ఈ చిన్న నిద్ర దోషం నీ మెదడులోని శాంతిని ఎలా దొంగలిస్తుందో వినుము. అనగనగా ఒకానొక సమయంలో నైమిశారణ్యం అనే పవిత్రమైన అడవిలో మహర్షులందరూ సమావేశమై ఉన్నారు. వారందరి ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన, లోక కళ్యాణం పట్ల దిగులు కనిపిస్తోంది. కలియుగ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న తరుణం అది. మనుషుల్లో రోగాలు పెరుగుతున్నాయి, మనస్పర్ధలు ఎక్కువవుతున్నాయి, ఎంత సంపాదించినా ఇంట్లో శాంతి ఉండటం లేదు. చిన్న విషయాలకే కోపాలు, కుటుంబాల మధ్య చిచ్చు, నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడి. ఇలా మనిషి బతుకు ఒక యుద్ధంలా మారిపోతున్న సమయమది. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన సూత మహర్షిని చూసి సౌనకాది మునులు లేచి నిలబడి నమస్కరించారు. వారిలో ఒక వృద్ధ ముని ముందుకు వచ్చి, మహాజ్ఞాని, మానవుడు ఎంతో కష్టపడుతున్నాడు, ధర్మబద్ధంగా బతకాలని ప్రయత్నిస్తున్నాడు. కాని ఏదో తెలియని శక్తివాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దెబ్బతీస్తోంది. వాస్తు దోషాలని, గ్రహ దోషాలని ఎన్నో పరిహారాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం అవుతోంది. అసలు మనిషి తాను తెలియకుండా చేస్తున్న అతి పెద్ద తప్పు ఏది? దేనివల్ల ఈ అనారోగ్యాలు, ఈ అశాంతి కలుగుతున్నాయి అని అడిగాడు. అప్పుడు సూత మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ మునులారా, మీరు అడిగిన ప్రశ్న లోకహితం కోరుకునేది. మనిషి తన జీవితంలో 3వ వంతు సమయం